బాలీవుడ్ అందాల కథానాయిక దీపిక పదుకొనె ఇటీవల సందీప్ వంగ స్పిరిట్ ఆఫర్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే దీపిక డౌన్ ఫాల్ గురించి ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. దీపిక ఫెమినిజం సమస్యల్ని తెచ్చిపెడుతోందని గుసగుసలు వినిపించాయి. ఇదే సమయంలో దీపిక గత ఎఫైర్ల గురించి మరోసారి కొన్ని వీడియోలు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి. దీపిక పదుకొనె ఇంతకుముందు రణ్బీర్ కపూర్తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జంట బ్రేకప్ స్టోరీ చాలా చర్చనీయాంశమైంది. అంతకుముందు క్రికెటర్ యువరాజ్ సింగ్ తోనూ దీపిక డేటింగ్ వార్తలు వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ని పెళ్లాడి ఒక బిడ్డకు మామ్ అయిన విషయం విదితమే. ఇప్పటికీ దీపిక గత డేటింగుల గురించి ప్రస్తావన ఆశ్చర్యపరుస్తోంది. దీపిక పదుకొనె మోడల్గా కెరీర్ ప్రారంభించిన సమయంలో చాలా సాదాసీదా జీవితాన్ని గడిపింది. ముంబైలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటో రిక్షా లేదా రిక్షాలో వెళ్లాల్సి వచ్చేది. ఆ సమయంలో దీపికతో డేటింగ్ చేసిన ముజమ్మిల్ ఇబ్రహీం అనే మోడల్ ఇప్పుడు ఆ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. అతడు ఒక పాపులర్ మోడల్. కానీ అప్పటికి దీపిక అక్కం మోడల్ మాత్రమే. అంతగా ఫేమ్ గుర్తింపు లేవు. 2000ల ప్రారంభంలో దీపికతో తాను డేటింగ్ చేశానని అతడు వెల్లడించాడు. దీపికను మొదటగా ముంబైలో కలిసిన వ్యక్తిని నేను. మేం 2 ఏళ్ల పాటు డేటింగ్ చేశాం. ఇదే నా మొదటి రిలేషన్షిప్ అని వెల్లడించాడు. అయితే దీపిక నుంచి తాను విడిపోయానని, అప్పటికి దీపిక పెద్ద ఫేమస్ మోడల్ కాదని కూడా అతడు వెల్లడించాడు. సంబంధంలో దీపిక చాలా నిజాయితీపరురాలు అని కూడా కితాబిచ్చాడు. ఆ రోజుల్లో విడిపోయాను. ఇప్పుడు దీపిక పెద్ద సూపర్ స్టార్. అయినా దీనికి రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదని కూడా ముజమ్మిల్ ఇబ్రహీం అన్నాడు. దీపిక తండ్రి ప్రముఖుడు కాబట్టి తనకు పరిచయాలు చేసుకోవడం సులువు. కానీ అప్పట్లో డబ్బు పెద్దగా లేదు. మేం కలిసి రిక్షాలో డేటింగ్కి వెళ్లేవాళ్లం. ముంబైలో సాధారణ డేట్ లైఫ్ని ఆస్వాదించామని కూడా అతడు చెప్పాడు. అయితే పబ్లిక్కి అంతగా తెలియని ముజమ్మిల్ ఇబ్రహీం ఇప్పుడు పబ్లిసిటీ కోరుకోవడం వల్లనే ఇలా చెప్పుకుంటున్నాడని విమర్శలొస్తున్నాయి. ఒక పెళ్లైన యువతి గురించి ఇలా మాట్లాడటం సరికాదని ట్రోల్ చేస్తున్నారు.